అల్లుడు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రెస్పెక్టే కదా. ఇన్ కేస్ అక్కడ కూతురు హ్యాపీగా ఉన్నా లేకున్నా కూడా తన ఇంటికి వచ్చారంటే తనకిచ్చే రెస్పెక్ట్ మాత్రం మనం ఖచ్చితంగా ఇస్తాము. అది మనకున్న పద్ధతి, మన మంచితనం, అంతే కదా. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో అల్లుడు అంటే అసలు వాల్యూయే లేదంట. ఫినాన్షియల్గా స్ట్రాంగ్ లేనంత మాత్రాన అక్కడ రెస్పెక్ట్ అనేది ఉండదా? అంటే డబ్బుతోనేనా? ఇన్ కేస్ ఫ్యూచర్లో తను ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు రెస్పెక్ట్ ఇస్తారా? అప్పుడు మీరు రెస్పెక్ట్ ఇచ్చినా కూడా తనకి మీ మీద ఉన్న వాల్యూ, రెస్పెక్ట్ అలానే ఉంటుందని అంటారా? మంచి అబ్బాయి అయితే, మంచి అల్లుడు అయితే అలానే ఉంటుంది, మీ రెస్పెక్ట్ మీకు అలానే ఉంటుంది. ఇన్ కేస్ అలా ఉంటే అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఏంటి అని మిమ్మల్ని తీసి పక్కకు పెట్టేస్తే అప్పుడు మీరు తట్టుకోలేరు తెలుసా. సో ఇక్కడ మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకున్న రెస్పెక్ట్ పోతుంది. అర్థమవుతుందా? అల్లుడు అనే వ్యక్తి జిందగీ లైఫ్ లాంగ్ మనం వాల్యూ ఇస్తూనే ఉండాలి, అది తప్పదు, అంతే. మనకెంత నచ్చకపోయినా, కూతుర్ని మంచిగా చూసుకున్నా చూసుకోకపోయినా కొందరు అలా తనకిచ్చే వాల్యూ ఇస్తూనే ఉంటారు తెలుసా. అది మన గొప్పతనం, అవునా. డబ్బులు లేనంత మాత్రాన అల్లుడికి వాల్యూ లేకపోవడము, ఇష్టం వచ్చినట్టు తీసి పడేయడము, ఇలా చేస్తే అక్కడ కూతురు బాధపడుతుంది, అల్లుడు కూడా బాధపడతాడు, అవునా. చెప్పలేం ఏ టైం ఎలా ఉంటుందో. డబ్బులు లేనంత మాత్రాన మనిషి తక్కువైపోతాడా? కూతురు ఆ అల్లుడితో హ్యాపీగా ఉందా లేదా అనేది గమనించుకోండి, అవునా, ఎలా చూసుకుంటున్నాడు అనేది. సో మీ వాల్యూ మాత్రం అంతే ఉంచుతున్నాడు తను. సో ఇది రియల్ లైఫ్ లైన్స్ కిందనే చెప్తున్నాను. అండ్ ఈ టాపిక్ మీలో ఎవరికైనా రిలేటెడ్ అయి ఉంటే మాత్రము దయచేసి అల్లుడికి ఇచ్చే వాల్యూ అల్లుడికి ఇవ్వండి, మీ వాల్యూ మీరు తీసుకోండి అంటే ఇచ్చిపుచ్చుకోండి వాల్యూస్ అనేది. అలా చేసి మీ వాల్యూ తీసుకోకండి, అర్థమవుతుందా. వాల్యూస్, రెస్పెక్ట్ అనేది మనం ఇస్తుంటేనే ఎదుటి వాళ్ళకి కూడా ఇవ్వాలనిపిస్తుంది, అది ఎవరైనా సరే, చిన్నైనా పెద్దయినా. ఓకే.